నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మితల్లి. సార్, చిన్న పిల్లలున్న ఇళ్లలో ఒక సమస్య ఖచ్చితంగా వేధిస్తూ ఉంటుంది. అంటే స్కూళ్ళకి వెళ్ళే ఏజ్ లో ఉన్న పిల్లలు పేలు సార్ కామెడీగా ఉంటుంది కానీ పేలు రక్తాన్ని తాగేస్తాయి. దిక్కుమాలిన పేలు. ఈ పేలతోటి చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఎంత ట్రై చేస్తున్నా, ఎంత పాపం తల్లులు చాలా స్పెషల్ కేర్ తీసుకున్నప్పటికీ అవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే స్కూల్లో రకరకాల బోల్డంత మంది పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. డెఫినెట్గా వస్తుంది. కాబట్టి ఈ పేల సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలి సార్? గోక్కోలేక చచ్చిపోతాను. చెప్పండి సార్. నేను కూడా మీరు కూడా విజయవాడ వెళ్ళొచ్చినప్పుడల్లా గోక్కుంటుంటాను. మీ మ్యాన్ కూడా చిట్టి తల్లి నాతోటే ఉంటది. నైట్ పడుకుంటేటప్పుడు నాతోటే పడుకుంటది. వచ్చిన తర్వాత ఇంచుమించు ఒక 2-3 రోజులు, అంటే అది చిట్టడవలా ఉంటది కాబట్టి అటు గాలాడక వెళ్తుంది వరకు చచ్చిపోతుంది, వేరే విషయం. కానీ ఒక 2-3 రోజులు ఓహో చిట్టి తల్లి దగ్గర పడుకున్నాను కదా అనిపిస్తుంది నాకు. ఈ చిన్న పిల్లల్లో మరి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఎదుగుదల మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయా? వాళ్ళ ఎదుగుదల మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? అంటే మరీ అసలు పట్టించుకోకుండా వదిలేస్తే అవి ఈర్లు బాగా వచ్చేసి చాలా ఎక్కువ అయిపోతుంటాయి. కొంతమంది పిల్లలకి పేరు బయటకు కూడా కనిపిస్తుంటాయి. ఎదుగుదల మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది కదా. పోషక విలువలన్నీ కూడా మనకి జుట్టు ప్రధానం. జుట్టు చాలా అవసరం. అంటే ఒక రకమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ మనం సహస్రారం ద్వారా తీసుకుంటూ ఉంటాం కాబట్టి 100% ఎదుగుదల మీద ప్రభావం. అంటే అవి మీరు కుక్కితే బ్లడ్ వస్తుంది, అంటే అవి నిరంతరం సక్ చేస్తూ ఉంటాయి. కాబట్టి రక్తహీనత వచ్చింది అంటే పేలు మరీ ఎక్కువగా ఉంటే ఆ రక్తహీనత వచ్చే అవకాశం. అది క్రిమి కదా, ఆ క్రిమి హోల్ చేసింది, కన్నం పెట్టింది. మన బ్లడ్ పొల్యూట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అంటే సహజంగా ఇవి ఫస్ట్ మనం రావడానికి కారణాలు వెతుక్కుంటే చిన్నపిల్లల్లోనే ఎక్కువగా ఉంటుంది ఈ సమస్య. అంటే అది ఎదిగే వయసు, ఆడుకునే వయసు, విపరీతంగా ఆడుతూ ఉంటారు. దానికి తగ్గట్టు వాళ్ళకి అంటే ఆటల్లో చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అంటే ఇది మా చిన్నప్పుడు మన చిన్నప్పుడు అంటే ఈ సెల్ ఫోన్స్ ఇవి లేని రోజుల్లో బాగా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే అందరం సాయంత్రం అయితే ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఏదో ఒక ఆట ఆడుకోవడం, అంటే ఎక్కువ గెంతేవి. మగాళ్ళు అయితేనేమో జోరు బాల్ అని, ఏడు పెంకులాట, ఇలాంటి వాటి పరిగెడుతూ ఉండడం వల్ల ఆ చెమట ఎక్కువ పట్టడం. అందులోనూ ఆడపిల్లలకి మరీ ఎక్కువ ఉంటుంది. మగాళ్ళకి అంత ఎక్కువగా పేలు పెడదు ఉండదు, చిన్నగా ఉంటుంది. అమ్మాయిలకి పెద్దగా ఉంటుంది. మీరు జడ వేసినప్పుడు అవి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ సైడ్ పెట్టినప్పుడు ఇక్కడ ఎక్కువ పడతాయి. ఇవి ఫోర్ హెడ్ మీద, టాప్ హెడ్ మీద పెద్దగా ఎక్కువ కనిపించు. అది ఆడవాళ్ళకి ఎక్కువ వస్తాయి. కారణం ఏంటంటే అవి మనకి జీవుల్లో రకాలు అండజములు, అంటే గుడ్ల ద్వారా పొడగబడేవి, స్వేదజములు, మనమేమో మాయలోంచి వస్తాము. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క జీవం ఉంది. కాబట్టి అంటే చెమట ఎక్కువ ఎవరికైతే పడుతూ ఉంటుందో దాన్ని మనం ఎక్కువగా శుభ్రం చేసుకోకపోతే ఇవి జనిస్తాయి. ఎప్పటికప్పుడు హెడ్ వాష్ చేయటం అనేది, క్లీన్గా ఉంచుకోవాలి, డ్రైగా ఉండాలి. పిల్లలకి చెమట పడుతుందా, తలలో ఎక్కువ చెమట తలలోనే పడుతూ ఉంటుంది, అది చూసుకోవాలి ప్రధానంగా. దాంతోపాటు అంటే మనకి ఇక్కడ నూనె రాసే అలవాటు తగ్గిపోయింది. స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె రాసినప్పుడు ఈ ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. జిడ్డుగా ఉంటుంది, ప్లస్ ఆ మాయిశ్చర్ కలిగి ఉంటుంది కాబట్టి చెమట పట్టిన కారిపోతుంది. మీరు నూనె రాసినటువంటి చేతుల మీద నీళ్లు నిలబడవు. ఒకవేళ చెమట పట్టిన చెమట నిలబడదు. ఇప్పుడు మరి మీరు తలకు నూనె రాసి పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా? నేనైతే పంపిస్తున్నాను. సంతోషం. అంటే కొన్ని స్కూళ్ళలో ఎక్కడో చూశాను నేను, బొట్టు పెట్టుకోవడానికి లేదు, నూనె రాసుకోవడానికి లేదు. మరి ముస్లిమ్స్ కట్టుకొని వస్తున్నారు, మరి వాళ్ళకి ఎలా ఉందా? మనం అడక్కే అవి మార్పు రావాలి. అందుకని ప్రధానంగా నూనె బాగా రాయండి ఫస్ట్ ఒకటి. ఇక ఆల్రెడీ పట్టేసి ఉన్నాయి అన్నప్పుడు అవి అంటే వేపలో ఉన్నటువంటి ఘాటు దీన్ని పోగొట్టేస్తుంది అనుకుంటారు. కాదు, అంటే అందులో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ, అందులోనూ వేడి చేసే గుణం ఉంది.
ఆ వేపాకులు పేస్ట్ చేసో రసం పెడితే ఏమవుతుందంటే చర్మం డ్రై అవుతుంది, అంటే చెమట పట్టే గుణం తగ్గుతుంది, అప్పుడు తగ్గుతాయి. దానివల్ల తగ్గిపోతాయి. ఈ వేపాకు చేదుకి ప్లస్ ఆ ఘాటుకి ఉన్నవి చచ్చిపోవటం, చెమట పట్టే ఇది తగ్గుతుంది. కాబట్టి అక్కడ బ్యాక్టీరియా ఆ చెమట రూపంలో స్వేదజము కదా, చెమట ఎక్కువసేపు ఉండదు కాబట్టి ఇక పుట్టవు. ఒకవేళ పుట్టుంటే మనం రాసినటువంటి వేప, మీకు షాంపూలు చాలా రకాల షాంపూలు వచ్చినాయి వాటిని చంపడానికి, అదొకటే కాదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాదు, నేచురల్ వే కోసమే కదా మిమ్మల్ని అడుగుతున్నా, అలా కాకుండా షాంపూస్ కాకుండా ఏం చేయమంటారు? ఈ పట్టేసి ఉంటేనేమో వేపాకులు పేస్ట్ గా చేసి రాయటం, అంటే రెగ్యులర్ గా వారానికి ఒక 2 సార్లు అయినా తలంటూ. అది మీరు షాంపూలు పెట్టడం వల్ల చర్మ గ్రంథుల్లో ఉండాల్సినటువంటి గ్రంథులు డ్యామేజ్ అయ్యి అక్కడ లూబ్రికెంట్ ఆయిల్ రావట్లేదు, అందుకని చెమట పడుతుంది. అందుకని కుంకుడుకాయలు వాడుకోవాలి. డ్రై అయిపోతుంది కుంకుడుకాయ. ఎవరు చెప్పారు? డ్రై కాదు, రఫ్ అయిపోతుంది. ఎవరమ్మా, ఎవరు చెప్పింది? ఎందుకు అవుతుంది? అవాయిడ్ చేసి పడేసాం అనేది వాళ్ళు ఉన్నారు సార్, కాదా? అంటే షాంపూల్ని ఇంట్రడ్యూస్ చెయ్యాలి కాబట్టి, నేను నా షాంపూని అమ్ముకోవాలి కాబట్టి మీకు ఏదో చెప్పాలి. షాంపూ రావడానికి ముందు మీ చిన్నప్పుడు ఏం వాడారు చెప్పు? నేను కూడా కుంకుడుకాయ వాడాను. ఇప్పటికీ నేను వాడేది కుంకుడుకాయే. అందుకనే ఇలాంటివి అంటున్నారని చెప్పేసి మనం అగస్త్య శిరోరక్ష అని చెప్పేసి కుంకుడుకాయ దీంతో పాటు కండిషనర్తో పాటు కలిపి, అంటే అవిసె గింజలు ఇలాంటివన్నీ వేసి న్యాచురల్గా కుంకుడుకాయని. అందుకని ఉందమ్మా, అంటే ఒకవేళ కొంతమందికి ఎసిడిక్ నేచర్ ఉన్న వాళ్ళకి డ్రై అవుతుంది, నేచర్ ఎసిడిక్ నేచర్, దాన్ని మార్చుకోవాలి. మందారాకులతో కుంకుడుకాయ నలుపుతారు, ఆ జిగురు కండిషనర్ గా సిల్క్ గా ఉంటుంది. మెంతులు నానబెట్టి ఆ జిగురు వేసుకుని వాడుకోవచ్చు. ఆలోచించే విధానం మారితే అద్భుతాలు ఎన్నో చేయొచ్చు. చెమట పట్టే గుణాన్ని తగ్గించండి. సో కుంకుడుకాయలు వాడమంటున్నారు, అలాగే ఈ పేస్ట్ కూడా పెట్టమంటున్నారు. అదేంటది? వేపాకు పేస్ట్ పెట్టుకోవచ్చు. వెజిటబుల్ థెరపీలో ఏదైనా మార్గం ఉందా? చెమట పట్టకుండా చేయటమే మన శరీరంలో, అంటే చర్మ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి దొండకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మళ్ళీ పిల్లలు చదువుకునే వయసులో ఉన్నారు, పిల్లలకి దొండకాయ పెడితే మొద్దుబారిపోతుంది ఇలా అనుకోకండి. ప్యూరిఫైయర్ అది దొండకాయ. అంటే బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయి, బెండకాయలు పెట్టి చూడండి లెక్కలు వచ్చేస్తే, అది సహజ తత్వం అమ్మ. అంటే వాటిలో కొన్ని గుణాలు ఉన్నాయి, అవి మనల్ని రంజింపచేస్తాయి. దొండకాయ ముద్దుబారిపోతుంది అనడానికి ఎలా వచ్చి ఉంటుంది అంటే, విపరీతంగా అల్లరి చేసే పిల్లల్ని దొండపాదు కింద కూర్చోబెడితే ప్రశాంతంగా కూర్చుంటారంట. అప్పట్లో మనకి స్కూల్స్ అన్నీ కూడా ఆశ్రమాల్లో గురుకుల విద్యానికేతనంలో ఉండేవి. అక్కడ వాళ్ళకు ఉండేవన్నీ కూడా పండించేవారు. పిల్లలు బాగా అల్లరి చేస్తుంటే తీసుకెళ్ళి అతి చైతన్యవంతంగా ఉన్న వాళ్ళని దొండపాదుల కింద కూర్చోబెట్టేవారంట. అప్పుడు కొంచెం శాంతంగా ఉండేవారు, హైపర్నెస్ తగ్గేది. అంటే దొండ ప్యూరిఫైర్, మనలో ఉన్నటువంటి మాలిన్యాలని శుద్ధి చేస్తుంది కాబట్టి ప్రశాంతంగా కూర్చోబెట్టి. దాన్ని ఏమిటి సార్ అంతలా మార్చేశారు? మొద్దుబారిపోతుంది పిల్లలకు పెట్టకండి. అరే ఇప్పుడు హైపర్ తోనే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు హైపర్ గా ఉన్నారండి, అలా తట్టుకోలేకపోతున్నామండి. నేను రీసెంట్ గా హైపర్ యాక్టివ్ పిల్లాడు విపరీతంగా అల్లరి చేస్తారు, మాటలు రావట్లేదు. దీనికి సంబంధించిన ట్రీట్మెంటే వెళ్తున్నాను. ప్యూరిఫైర్ దొండకాయతోటే ట్రీట్ చేస్తాను. నా వెజిటబుల్ థెరపీలో అద్భుతాలు, చాలా రకాలు. ఆర్టిజం పేషెంట్స్ కి రివ్యూస్ ఇప్పించండి సార్. చెప్పించాలి. అంటే ఒకటి రివ్యూ ఎలా ఇవ్వాలి అంటే, నేను దీన్ని వ్యాపారాత్మకంగా చేస్తే మాట చెప్తున్నాను. నిజంగా నాకు అనిపించింది ఏంటంటే, చాలా మంది మీరు రిపోర్ట్స్ తీసి దగ్గర పెట్టుకోండి. నాకు ఎందుకు కావాలి రిపోర్ట్స్? నేను నన్ను ప్రమోట్ చేసుకోవాలి, నేను గొప్ప అనిపించుకోవాలంటే నాకు అవి కావాలి. నేను అడిగేది మాత్రం ఇంకో 10 మందికి ఉపయోగపడాలి అంతే. 100% మనకు కుటుంబ సభ్యులకు తెలుసు, వాళ్ళంతటా వాళ్ళు మేము మాట్లాడతాం అని వాళ్ళు చెప్తున్నారు. అవతల వాళ్ళకి తెలియడం కోసమే డెఫినెట్ గా చెప్పిద్దాం. మన ఇంట్లో ఉన్నటువంటి దొండకాయలతో అంటే చర్మ వ్యవస్థను మెరుగుపరచుకోవడం ద్వారా చెమట పట్టే తత్వం క్లెన్స్ అయిపోయింది, ఫ్రెష్ గా ఉన్నారు, ఏ ఇబ్బంది ఉండదు. సో రెగ్యులర్ గా దొండకాయని మన కర్రీస్ లో ఇంక్లూడ్ చేసుకోవడం అవ్వచ్చు. దొండకాయ జ్యూస్ తాగడం, దొండకాయ జ్యూస్ కి సంబంధించిన వీడియో మన విక్రమాదిత్య గారి ప్లేలిస్ట్ లోకి వెళ్తే ఉంటుంది, చక్కగా ఒకసారి రిఫర్ చేయండి. రైట్ సార్, ఈ పేల బెడద అనేది తగ్గాలి, పిల్లల్లో తగ్గాలి, తద్వారా తల్లులకి తగ్గాలి, తద్వారా మొత్తం ఫ్యామిలీకి తగ్గాలి. నీట్ గా శుభ్రంగా వాష్ చేయండి. రైట్. స్వచ్ఛమైనటువంటి కుంకుడికాయ పులుస్తూ, అంటే కుంకుడికాయ కేవలం క్లెన్జరే కాకుండా అది తాపాన్ని తగ్గిస్తుంది. మన శరీరానికి చాలా అవసరం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందులో ఉండేటువంటి చేదు గుణం చేదుగా ఉంటుందమ్మా. వేపాకులు ఎలా ఉంటుంది? నువ్వు రెగ్యులర్ గా కుంకుడికాయ రాస్తే వేపాకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే దొండకాయ
క్లియర్. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. నమస్కారం. సూర్యస్మిత.